తనకెలాంటి అక్రమ కట్టడాలు లేవంటూ తనపై వస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్లో తనకు సంబంధించిన గెస్ట్ హౌస్ను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మించామని స్పష్టతనిచ్చారు. వారసత్వంగా వచ్చిన పట్టాభూమిలోనే నిర్మాణాలు చేపట్టామని, నిబంధనల ప్రకారం లేదని తేలితే నేనే కూల్చివేస్తాను అంటూ పట్నం మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. హిమాయత్ సాగర్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ మీద ఆరోపణలు వస్తాయి. హైడ్రా దాన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు పట్నం మహేందర్ రెడ్డి మనతో పాటున్నారు. సార్, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి మీ గెస్ట్ హౌస్ మీద తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అనేది సంచలనంగా మారింది. సో అసలు ఆ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి నిబంధనల మేరకే మీరు నిర్మించారా? అసలు ఏంటి సార్ ఆ విషయం? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అయితే హైడ్రా కార్యక్రమం తీసుకొని మరి చెరువులు కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషం. అందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు. అయితే నాది కూడా కొత్తవాళ్ళగూడలో పట్టా ల్యాండ్. అది మేము 1999లో తీసుకున్నాము. నా కొడుకు పేరు మీద ఉంది. అది 2005లో పర్మిషన్ తీసుకుని కట్టినాము. అయితే అందరు ఏమనుకుంటారంటే ఆ చెరువు దగ్గర ఉంది కాబట్టి అది తప్పుగా కట్టినేమో అనుకుంటున్నారు. అయితే ఇంతకుముందు గతంలో 10 ఏళ్ల కింద కూడా నా ఆరోపణలు వస్తే అప్పటి కలెక్టర్ గారితో ఇక్కడ మాట్లాడేసి సర్వే చేయించుకొని అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా పిలిచి రూల్ ప్రకారంగానే నేను అక్కడ ఆ భవనం కట్టుకోవడం జరిగింది. అయినా మేము రైతులం కాబట్టి అక్కడ మామిడి తోట ఉన్నది, అక్కడ వరేస్తాము, అక్కడ మా ఆవులను పెంచుతాము, మేము కూరగాయలు కూడా అక్కడి నుంచే మా ఇంటికి వస్తాయి, మేము అక్కడ పంటలు కూడా పండిస్తున్నాము. కానీ అక్కడ ఏదైతే చెరువులకు వాటర్లో ఉన్నది ఏదో చెప్తున్నారో అది తప్పది. మేము రూల్ ప్రకారమే కట్టుకున్నాము. మరి దాన్ని నిజంగా కూడా అది మాకు నోటీస్ ఇచ్చి తప్ప అంటే నేనే దాన్ని కూల్చేస్తాను. ఎన్ని ఎకరాల్లో కట్టారో ఆ భూమి పట్టా ల్యాండ్గా చెప్తున్నారు. అది ఎప్పటి నుంచి మీకు సంక్రమించింది? అది మాకు 99 మాకు పట్టా అయిపోయింది. అది పట్టా ల్యాండ్. అది ఇప్పుడే కానీ పొలిటికల్గా ఉన్నోళ్ళు నేనే కాదు ఎవరైనా కానీ పట్టా ల్యాండ్ అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎవరు తీసుకోరండి. ఉత్తగా పుకారు లేపుతుంటారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పటికైనా 100 ఏళ్ళైనా 200 అయినా గవర్నమెంట్కే ఉంటుంది. అది తెలిసినోడు ఎవరు గవర్నమెంట్ ల్యాండ్లలో పోరు. ఎవరైనా చెప్తుంటారు వినాలే కానీ గవర్నమెంట్ ల్యాండ్ తెలిసినోడు గవర్నమెంట్ ల్యాండ్లో పోతే ఎప్పటికైనా గవర్నమెంట్ తీసుకొనికే అధికారం ఉంటుంది. కాబట్టి అది పట్టా ల్యాండ్. మేము ఎంక్వైరీ చేసే పట్టా ల్యాండ్ తీసుకున్నాము. ఇంకా నాతో పాటు చాలామంది కూడా అక్కడ లక్ష్మీనారాయణ కానీ అక్కడ రామరెడ్డి కానీ పట్టా ల్యాండ్ తీసుకొని మేము అక్కడ తోట వేసుకోవడం జరిగింది. పంటలు కూడా పండిస్తున్నాం అక్కడ. ఎన్ని ఎకరాలు అంటే 14 ఎకరాల గుంటలు అని చెప్తున్నారు. అది ఎందులో భవనం ఎంత విస్తీర్ణంలో నిర్మించారు? దాని విస్తీర్ణంలో FTL పరిధిలో ఉందా లేక బఫర్ జోన్లో ఉందా? అయితే అది మొత్తం నాకున్నది 14 ఎకరాల 14 గుంటలు. ఇంత తక్కువ ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది అక్కడ రూల్ ప్రకారంగానే ఆ రోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈలను కూడా పిలిపించుకున్నాం. ఎందుకంటే ఓసారి 10 ఏళ్ల కింద నా ఆరోపణ వచ్చింది నా మీద. అందుకే నేను చేసిన మంత్రి కాకముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడే వచ్చినప్పుడు నేను దాన్ని అందరిని కూడా పిలిపించుకొని మాట్లాడుకొని కరెక్ట్గా నేను కట్టడం జరిగింది. రూల్కి వ్యతిరేకంగా లేదు. హైడ్రా మీకు ఏమన్నా నోటీసులు ఇచ్చిందా? అంటే హైడ్రా చాలా వరకు బఫర్ జోన్లో FTLలో ఉన్న నిర్మాణాన్ని కూర్చివేస్తున్న సంగతి తెలిసిందే మీకు కూడా. సో దీనికి సంబంధించి ఇరిగేషన్ నుంచి ఏమన్నా నోటీసులు అందుకున్నారా? నాకు తెలుసు, నేను తప్పుగా లేనని నాకు తెలుసు. అది ఎందుకంటే రింగ్ రోడ్ మీద పోతుంటే కనిపిస్తుంది అందరికీ. అది చెరువులా ఉన్నదని తప్పు కట్టినా అనుకుంటారేమో కానీ అది తప్పుగా లేదు. అది రూల్కి ఎట్లయితే కట్టాలో ఆ రూల్ ప్రకారమే అక్కడ బిల్డింగ్ కట్టి ఉన్నది. అది స్పష్టంగా చూస్తే పైనుంచి కావచ్చు, మీరు ఇందాక అవుటర్ రింగ్ రోడ్లు వెళ్తున్నట్టు చూస్తే నీళ్ళల్లో బిల్డింగ్ ఉన్నట్టుగా కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది నీళ్లు మీ భవనాన్ని ఆనుకొని ఉంటాయి. సో దానికి ఏం చెప్తారు? మా భవనానికి ఆనుకోలేదు, అదే చెప్తున్నా నేను. అది దూరంకి వెళ్ళి చూస్తే ఆ నీళ్ళంది భవనంలో ఆ వాటర్లో ఇల్లు ఉంది అనుకుంటున్నారు. కానీ దగ్గర పోయి చూస్తే చాలా దూరం ఉంటుంది. వాటర్కు ఆ ఇల్లుకు చాలా దూరం ఉంటుంది. ఆ వాటర్కు ఆ ఇల్లు కట్టినది ఏదైతే ఉన్నదో రూల్ ప్రకారం కట్టుకున్నాం మేము. ఎవరైతే వాళ్ళు చెప్పిరో దీనికి వర్తించదు అన్నప్పుడే అది అట్లా కట్టినాము. ఒకవేళ వర్తిస్తుంది, ఇది నిజంగా తప్పు కట్టిరంటే అది పట్టా ల్యాండ్ అండి, ఇమ్మీడియట్ తీసి పడేస్తాం. ఏముంది దాంతో మేము ఆడ పోయి ఉండేది ఉందా ఏమన్నా? గిట ఏదో 15 రోజులు వారం రోజులు అక్కడ పంటలు పండిస్తున్నాం కాబట్టి కూరగాయలు అక్కడ ఉన్నాయి, మనం అక్కడ ఆవులను పెంచినాము, అక్కడ వరి పంట వేసినాము, మామిడి తోట ఉన్నది. అవన్నీ అప్పుడు పోయినప్పుడు తప్పంటే తీసేస్తాం. ఏముంది దాంట్లో? అది మాకు పెద్ద అవసరం లేదు. అది ప్రభుత్వం కూడా చెప్తుంది నిబంధనల విరుద్ధంగా ఉంటే అధికార పార్టీ నేతలైనా కూడా కూల్చవచ్చని స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే గత గవర్నమెంట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఈసారి గవర్నమెంట్లో స్పష్టంగా తమ నాయకులు నిబంధనల విరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని చెప్పేసి చెప్పడం అనేది సో ఎలా రాజకీయంగా చూడొచ్చా లేదంటే విమర్శలు వస్తున్నాయనే చూడొచ్చు? ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో మేము దానికి కట్టుబడి ఉన్నాము.
తప్పకుండా సహకరిస్తాము. నేను ముఖ్యమంత్రి గారు మొన్న 2 రోజుల కింద ప్రోగ్రాం అయింది. అక్కడ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పినారు, ఎవరైనా సరే ఎంతటోళ్ళైనా సరే ఎవరైనా సరే తీసేస్తామని చెప్పినారు. నేను కూడా దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో ఇంకొక మంత్రి గారు కూడా ఒక ఇటుకే ఉంటే కూడా కూల్చేసుకోవచ్చు అని చెప్పినారు. నాది కూడా ఒక ఇటుకే మందం ఒక రూల్కి వ్యతిరేకంగా ఉంటే కూల్చేయచ్చు. ఓకే, ధన్యవాదాలు మహేందర్ రెడ్డి గారు. సో ఇది హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి తన గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి విషయాలు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఒకవేళ నోటీసులు అందిస్తే తానే కూల్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అంతేకాకుండా హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని కూడా మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.